సికింద్రాబాద్ యువన్ హత్య కేసు అయితే గుర్తుంది కదా. ఇప్పుడైతే దాని మీద న్యూ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అమ్మాయి యువన్ ఇద్దరు మాట్లాడుకున్న ఫోన్ కాల్ రికార్డ్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అమ్మాయి మీద ఒత్తిడి పెట్టడం, అయితే యువన్ మీద పోలీస్ కేసు పెడతాము, నువ్వు వచ్చి జస్ట్ సంతకం పెడితే చాలు, అంతకు మించి చేయాల్సింది ఏం లేదని చెప్పేసి వాళ్ళ బావ, వాళ్ళ డాడీ, వాళ్ళ అన్న చాలా ఫోర్స్ చేయడం వల్ల ఆ అమ్మాయి నేనేమి చెయ్యను, నేను వాడితో వెళ్ళిపోతాను, నేను నీతో వచ్చేస్తానని చెప్పేసి యువన్ తో మాట్లాడడం అయితే జరిగింది. దాన్ని నిరాకరించి మా అక్క ఉంది, మా అక్క పెళ్లి చేయాలని చెప్పేసి ఆడియో కాల్ అయితే మాట్లాడిండు. మర్డర్ తర్వాత ఆ అమ్మాయి బావ అయితే సాయి అనే వ్యక్తి స్నాప్ వీడియో తీసి అదే విధంగా ఫుల్ మర్డర్ అని చెప్పేసి స్నాప్ అయితే తీయడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఇంత కిరాతకంగా చంపి అంత ధైర్యంగా స్నాపులు పెట్టేంత ధైర్యం ఎవరిచ్చారు? ఇదంతా దేని వల్ల స్టార్ట్ అయ్యింది అంటే బెయిల్ మీద బయటికి రావడాన్ని నిషేధిస్తే ప్రతి ఒక్కడు ఎంత సైలెంట్ గా ఉంటాడు తెలుసా. ఇలాంటి మర్డర్లు అసలు అవ్వవు. కేవలం ఈ సాయి అనే అతను పొగరబట్టి ఈ అమ్మాయి మీద ఇష్టంతోనా లేకపోతే అబ్బాయి మీద ద్వేషంతోనో చేశాడో చేయలేదో నాకు తెలియదు కానీ ముందే అన్నాడంట, నిన్ను చంపేస్తాం, యువన్ని చంపేస్తాం అని చెప్పేసి ఈ అమ్మాయికి అయితే వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగిందంట. అయినా సరే అమ్మాయి బెదరకుండా నేను సంతకం చేయను, ఏం చేయను అని చెప్పేసి అమ్మాయి గట్టిగా నిలబడింది. అమ్మాయి స్ట్రాంగ్ గా ఉంది. బట్ వీళ్ళే సరే వాళ్ళ బావ, తండ్రి, అదే విధంగా ఆ అమ్మాయి వాళ్ళ అన్న వెళ్ళేసి యువన్ అయితే చంపేశారు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఉన్నానని మాత్రం అస్సలు మర్చిపోకండి.